కోటి ఎకరాలకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు, 24 గంటల విద్యుత్, ప్రజలకు ఆరోగ్య భద్రత, స్వచ్ఛ తెలంగాణ, విస్తృతంగా సంక్షేమ పథకాలు. ఇవే లక్ష్యాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నామని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. I am happy to state that my government has successfully resolved the interstate issues on sharing of Godavari river water with Maharashtra by signing a historic agreement between the two states. In the context of bitter and protracted disputes on sharing of interstate river waters, అత్యుత్తమ పారిశ్రామిక విధానం తీసుకొచ్చామన్నారు. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు చేస్తామని, తెలంగాణను టెక్నాలజీ మ్యానుఫ్యాక్చర్ హబ్ గా మారుస్తామన్నారు. ఐటీలో 14% వృద్ధి సాధిస్తామని, పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయని చెప్పారు. 2016-17 బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ లాంటిదని అన్నారు. 11.7% వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు గవర్నర్ తెలిపారు. అటు గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షాలు మాత్రం పెదవి విరిచాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలో సహజంగానే ఇది రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర కేబినెట్ ఆమోదించి రాసిచ్చినటువంటి స్పీచే గవర్నర్ చదువుతాడు. భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి వ్యవస్థ ఇది. అందువల్ల ఈ ప్రసంగంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలనే సోదాహరణంగా వివరించారు, సంక్షిప్తంగా వివరించారు. కానీ ఇందులో కీలకమైన పాయింట్ ఏం చెప్పారంటే, తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 11% పైగా వృద్ధి రేటు సాధించింది. రాబోయే కాలంలో 15% వృద్ధి రేటు సాధించబోతోంది అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది చూస్తే మనకు 2 అంశాలు కనబడతాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు గవర్నర్ చేసిన ప్రసంగం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్తో పాటు ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే ఉంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ప్రసంగం ఉంది. మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్, తెలంగాణ రాష్ట్ర సోషియో ఎకనామిక్ సర్వే ఉంటుంది. ఈ రెండింటిని మనం కలిపి చూస్తే, ఈ 2 రాష్ట్రాల ఆర్థిక డాక్యుమెంట్లను కలిపి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే, రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పదే పదే చెప్పింది ఏంటి, రాష్ట్రం అన్యాయం అయిపోయింది, కొంపలు మునిగిపోయాయని చెప్పారు. ఈ బడ్జెట్లో కూడా మళ్ళీ అది ఆ మాట చెప్పారు. విభజన గురించి మళ్ళీ ఒక విషాదకరమైన విభజన అంటూ ఉపన్యాసంలో చెప్పారు. కానీ విషాదకరమైన విభజన అనంతరం మాత్రం రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే, తెలుగుదేశం అధికారంలోకి రావటానికి ఒక విషాదాన్ని ప్రజలకు తెలుగుదేశం అధికారంలోకి రావటానికి ప్రజల్లో ఒక విషాదం అనే భయాన్ని రేపింది. మరోవైపు ఒక అందమైన కళను చూపింది. ఈ స్ట్రాటజీ ఇప్పటికీ కొనసాగుతుంది. మీరు ఈ బడ్జెట్ స్పీచ్లో చూస్తే స్టార్టింగ్లోమో విభజన ఒక విషాదం, ఆ విషాదం ఆంధ్రప్రదేశ్ను అన్యాయం చేసింది అంటారు. మళ్ళీ తర్వాత పేరాలో ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది, మత్స్యరంగం 32% ఫిషరీస్ రంగం అభివృద్ధి చెందింది, లైఫ్ స్టాక్ పశు పోషణ రంగం చరిత్రలోనే అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, అంటే ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా కలుపుకున్నా ఏనాడు కూడా ప్లాన్ ఎక్స్పెండిచర్ పెరగలేదు. అది ఈసారి ప్రణాళికా వ్యయం బాగా పెరిగింది. ప్రణాళికాతర వ్యయం నియంత్రణలో ఉంది, ద్రవ్యలోటు నియంత్రణలో ఉంది. అంటే స్థూలంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ద్రవ్య పరిస్థితి చాలా బాగుందని చెప్పారు. మరోవైపు ఏమో విభజన అన్యాయం చేసింది అంటున్నారు. విభజన అన్యాయం చేస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎందుకు ఇంత ఆరోగ్యకరంగా ఉంటుంది? విభజన అన్యాయం చేస్తే ఆంధ్రప్రదేశ్లో పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ బాగా పెరుగుతోంది, ఐటీ సెక్టర్ బాగా పెరుగుదలకు అవకాశం ఉంది, అన్నీ బాగా ఉన్నాయి. కానీ విభజన మాత్రం విషాదకరం అంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం సహజంగానే విభజన తర్వాత అభివృద్ధి చెందుతామని చెప్పారు కనుక తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో విభజన అనంతరం ఏర్పడిన నూతన రాష్ట్రం అద్భుతంగా 15% వృద్ధి చెందుతుందన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ప్రసంగంలో ఒక అంశం కూడా ఉంది. వ్యవసాయ రంగం 1% లోపే వృద్ధి చెందిందని. ఇది మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు మొత్తం ఓవరాల్ గ్రోత్ రేట్ 11% ఉంది. ఎక్కడుంది? ఇండస్ట్రీలో ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉంది. కానీ ఇండస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలకు ఉపాధి చూపే రంగాలు కావు. మెజారిటీ ప్రజలకు ఉపాధి చూపే రంగం వ్యవసాయ రంగం. కానీ వ్యవసాయ రంగంలో 0.8% ఉంది. అందుకే ఇవాళ మీరు చూడండి, తెలంగాణ అంతా కరువు తాండవిస్తోంది, గ్రామీణ తెలంగాణ సంక్షోభంలో ఉంది. మరోవైపు పట్టణ తెలంగాణలో కొంత సానుకూలమైన వాతావరణం ఉన్నమాట నిజం. అందుకే హైదరాబాద్లో
మీకు వరంగల్లో, ఖమ్మంలో అన్ని విజయాలు మనకు కనబడుతున్నాయి. అయితే నారాయణఖేడ్లో కూడా విజయం సాధించారు, కరెక్టే. కానీ అక్కడ కూడా మరి గ్రామీణ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందుల్లో ఉందని తెలంగాణలో గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. అందువల్ల తెలంగాణ రాష్ట్రం వృద్ధి చెందడంతో సరిపోదు, ఆ వృద్ధి సమతుల్యత ఉండాలి, రంగాల వారీగా కూడా సమతుల్యత ఉండాలి. అందువల్ల తెలంగాణ బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం ముందున్న కీలక సవాల్ ఏంటంటే హౌ డు వి రివైవ్ తెలంగాణ అగ్రికల్చర్, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని పునర్జీవింపజేయడం ఎలా అనేది ఒక పెద్ద సవాల్.